ఆయన జనసమూహం చూసి, ఈ మనస్సు ప్రతి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉండాలి. ఈ మనస్సు ఏం చేశాడంట, జనాలను చూశాడంట. జనసమూహం చూచి ఏమన్నాడంట, వారు కాపరి లేని గొర్రెల వల్లే విసికి చెదరి ఉన్నందున వారి మీద. బయటికి వెళ్తే ఎంతమంది కనపడతారు? ఆఫీస్కి వెళ్తే, ఉద్యోగం చేసే స్థలాల్లో, వ్యాపారాలు చేసే స్థలాల్లో, మీరు పని చేసే స్థలాల్లో ఎంతమంది ఉంటారు? వారిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను నమ్ముకున్న వాళ్ళని నమ్ముకోలేదు. యేసయ్య అట్లా కాదు, వారిని చూసి కనికరపడ్డాడంట. ఏమని? కాపరి లేని గొర్రెల వల్లే వీళ్ళు విసిగి చెదిరిపోయి ఉన్నారు అని. అర్థమవుతుందండి? ఈ మనస్సు, ఆ కనికరపడే మనస్సు ప్రతి వ్యక్తికి రావాలి. చూసినప్పుడు ఏంటి, ఎలాగైనా వీళ్ళకి చెప్పాలి. ఎందుకు? కాపరి లేని వారి వల్లే వీళ్ళు జీవిస్తున్నారు. గొర్రెలకి కాపరి లేకపోతే వారు ఎట్లా జీవిస్తారో అట్లా జీవిస్తున్నారు. వారి కాపరిని వారికి పరిచయం చేయాలి. హల్లెలూయా.